తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1400 కోట్లు కేటాయించి మన వికారాబాద్ జిల్లా కూడా 44 కోట్లు కేటాయించి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, అదనపు తరగతి గదులు, భోజనశాల, టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇది ప్రతి పాఠశాల కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాల కూడా కొన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఉర్దూ మీడియం ఉండే ఇక్కడ అది రద్దయింది. గట్పల్లి దగ్గర కూడా సింగిల్ టీచర్ స్కూల్ ఉండే అది కూడా రద్దయింది. అది కూడా మళ్ళీ పునఃప్రారంభిస్తాం. చాలా ప్రాంతాల లోపల కరోనా వచ్చినప్పుడు బస్సులు రద్దు చేశారు. స్కూలు సెలవులు ఇవ్వగానే ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. ఇక్కడ గ్రామ కాంగ్రెస్ నాయకుల యొక్క కోరిక మేరకు మన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ యొక్క విద్యార్థులకు ఇబ్బంది జరగొద్దని చెప్పి ఈ యొక్క బస్సును పరిగి నుంచి లాల్పాడ్ రూట్ లోపల ఈ యొక్క బస్సును మన కంకల్ ద్వారా వేయడం జరిగింది. ఈ విధంగా ఇంకా వేరే గ్రామాలకు కూడా చాలా గ్రామాలకు విజ్ఞాపన పత్రాలు వస్తున్నాయి. మన గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు నాకు 17 బస్సులు కొత్తవి శాంక్షన్ చేసిండు. అవి బస్సులు నిర్మాణంలో ఉన్నాయి. అంటే నిర్మాణం అంటే బస్సులు తయారైనాయి కానీ దానికి బాడీ బిల్డింగ్ అవుతున్నాయి అనమాట. సీట్లు అవన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి. అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పుడు డ్రైవర్స్ని, కండక్టర్స్ని అందరినీ రిక్రూట్మెంట్ చేయాలి. అది కూడా నడుస్తుంది. తొందరలోనే ఆ యొక్క కార్యక్రమం పూర్తి కాగానే కొత్త బస్సులు కూడా అన్ని మార్గాలు కూడా వేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.